ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎస్సీ వాల్యుయేషన్ లోపాలు కలకలం రేపుతున్నాయి. రికార్డు స్థాయిలో రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ కోసం ఏకంగా 66,363 దరఖాస్తులు వచ్చాయి. దీంతో వాటిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఎస్సీ వాల్యుయేషన్లో లోపాలు గుర్తించిన సర్కార్ దీనికి బాధ్యులైన 5గురిని సస్పెండ్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఐఐటీ ప్రవేశాలకు చివరి తేదీ ముగియడంతో విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. జూన్ 5 నుండి 10వ తేదీ వరకు ఐఐటీ ప్రవేశాలకు గడువు పొడిగించాలని పాఠశాల విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్లో తరచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పాత బస్తీలోని దూద్బౌలిలో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. ఓ అపార్ట్మెంట్ భవనంలోని 2వ అంతస్తులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్లో తరచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పాత బస్తీలోని దూద్బౌలిలో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. ఓ అపార్ట్మెంట్ భవనంలోని 2వ అంతస్తులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. కృష్ణా జిల్లా తిరువూరులో ఏఎంసీ డైరెక్టర్ అభినేని చంద్రశేఖరరావు మద్యం మత్తులో హల్చల్ చేశారు. భర్త చనిపోయిన ఓ మహిళ పట్ల రాత్రి సమయంలో అసభ్యంగా ప్రవర్తించారు. తిరువూరులో టీ కొట్టు నడుపుతున్న ఆ మహిళ వద్దకు వెళ్లిన ఆయన భర్త మరణ ధృవీకరణ పత్రం ఇవ్వాలంటే తనతో సమయం గడపాలని అసభ్యంగా ప్రవర్తించినట్లు బాధితురాలు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై బాధిత మహిళ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయగా, నేను ఎమ్మెల్యే తర్వాతి స్థాయిలో ఉన్నవాడిని, ఎవరికీ భయపడను అంటూ బెదిరించినట్లు చెప్పింది. దీనిపై బాధిత మహిళ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. చంద్రశేఖరరావుపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. నేను అరంబాకం టీ స్టాల్ పెట్టుకొని రన్ చేస్తున్నాను. అప్పునేని బాబా అనే ఆయన రాత్రి ఫుల్గా డ్రింక్ చేసి రాత్రి నేను ఈ షటర్ క్లోజ్ చేసి ఇది క్లోజ్ చేస్తుంటే నన్ను పిలిచారు. మీ ఆయన డెత్ సర్టిఫికేట్ ఏమైంది అని అడిగాడు. ఏమైంది అని అడిగితే మాది అది అవ్వలేదు, చేపిస్తున్నానండి, రాధా గారు చేసి పెడతా ఉన్నారు అని అన్నా. రాధా ఏం చేసి పెడతాడు, నువ్వు నాతో రేపొద్దున టైం స్పెండ్ చెయ్యి, మధ్యాహ్నం దాకా నాతో ఉండు, నేను నీకు చేసి పెడతాను, మధ్యాహ్నానికి నిన్ను వదిలేస్తాను 3 సార్లు అన్నాడు. నీకు అపాయింట్మెంట్ ఇవ్వు, నాకు అపాయింట్మెంట్ ఇస్తే నేను నీకు అవన్నీ చేసి పెడతాను, ఊరు చేసి పెడతారు అని అడిగాడు వాడు. మరి వాడిని ఎన్ని పదవులో ఉంచారో, మరి వాడు తండ్రి లాంటి వాడు, మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నారో మీరు కొద్దిగా చేయండి. నా న్యాయం జరగాలి. నేను ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే అంత టోన్ని, నేను ఎవరికి దడవను అని అన్నాడు ఆయన అభినేని బాబు అని ఆయన. కంప్లైంట్ ఇచ్చారు? నేను రాత్రి కంప్లైంట్ పెట్టానండి. రాధా గౌరవ్ వాళ్ళు వచ్చి. గుంటూరు జిల్లా మద్యం మత్తులో యువకులు రెచ్చిపోయారు. మంగళగిరిలోని ఆటోనగర్ వద్ద ఉన్న ఓ బార్ అండ్ రెస్టారెంట్లో బీభత్సం సృష్టించారు. 7-8 మంది యువకులు మద్యం మత్తులో బార్కు వచ్చిన వారిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. దాడికి పాల్పడ్డ యువకులు నంబూరు ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ దాడిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు.
గుంటూరు జిల్లా మద్యంమత్తులో యువకులు రెచ్చిపోయారు. మంగళగిరిలోని ఆటోనగర్ వద్ద ఉన్న ఓ బార్ అండ్ రెస్టారెంట్లో బీభత్సం సృష్టించారు. 7-8 మంది యువకులు మద్యంమత్తులో బారుకు వచ్చిన వారిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. దాడికి పాల్పడ్డ యువకులు నంబూరు ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ దాడిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మాదాపూర్ యశోద ఆసుపత్రికి ఎదురుగా ఉన్న రోడ్డులో 4 దుండగులు దోపిడీకి ప్రయత్నించారు. అర్ధరాత్రి 2 యువకులను బంగారం డబ్బుల కోసం బెదిరించారు. ఈ క్రమంలో 2 యువకులు ఎదురు తిరగడంతో వారిపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తిని కాజాగూడకు చెందిన జయంత్ గౌడ్గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉక్రెయిన్పై సుదీర్ఘకాలంగా రష్యా కొనసాగిస్తున్న యుద్ధానికి ఉత్తర కొరియా మద్దతు ఇస్తుంది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ఉత్తర కొరియా 9 లక్షల రౌండ్ల మందుగుండు సామాగ్రి, 100 బాలిస్టిక్ క్షిపణులు, రాకెట్ లాంచర్లు, 14,000 మంది సైనికులను పంపినట్లు నివేదికలు తెలిపింది. సెప్టెంబర్ 2023 నుండి డిసెంబర్ 2024 మధ్య కాలంలో ఈ సహాయం అందించినట్లు నివేదికలో పేర్కొంది. రష్యాకు ఉత్తర కొరియా అందించిన ఈ సహాయానికి సంబంధించి ఐక్యరాజ్య సమితిలోని 11 సభ్య దేశాలతో ఏర్పాటైన బహుపాక్షిక ఆంక్షల పర్యవేక్షక బృందం ఈ నివేదికను విడుదల చేసింది. ఉత్తర కొరియాలో నుంచి ఈ ఆయుధాలను రైలు మార్గంలో నైరుతి రష్యాలోని మందుగుండు డిపోలకు తరలించినట్లు పేర్కొంది. ఉక్రెయిన్ను భయభ్రాంతులకు గురి చేయడంలో రష్యాకు తోడ్పడిందని, కీవ్, జపోరిజియా వంటి జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను తీవ్రంగా నాశనం చేసినట్లు నివేదికలో వెల్లడించింది.